మాధవ మనీషాలకు దగ్గరుండి పెళ్లి జరిపించిన మహాలక్ష్మి చక్రి ఆనందంలో కుటుంబ సభ్యులు. తనకు బలవంతంగా పెళ్లి చేయబోతున్న తల్లిదండ్రులకు తను తల్లిని కాబోతున్నానని చెప్పిన శైలు. షాక్లో కుటుంబ సభ్యులు. అసలు పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది? నిజంగానే శైలు ప్రెగ్నెంట్గా ఉందా? మాధవ మనీషాలకు మహాలక్ష్మి పెళ్లి జరిపించిందా? రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనే విషయాలు టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మహాలక్ష్మి అయితే అమ్మవారి మొక్కు తీర్చి తన పెద్దికి అంత మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటుంది. పంతులు గారు వచ్చి ప్రసాదం కూడా చేయాలి అని చెప్పడంతో మహాలక్ష్మి అయితే ప్రసాదం వండే ఏర్పాట్లలో ఉండగా ఒక స్త్రీ వంటిపైకి అమ్మవారు వచ్చి మాధవతో, నువ్వు ఈ ఊళ్ళోనే పుట్టావు, నువ్వు ఈ అమ్మవారి అనుగ్రహంతోనే పుట్టావు, పుట్టిన తర్వాత మళ్ళీ ఇదే ఇక్కడికి రావడము, నువ్వు నన్ను మర్చిపోయావా అంటూ అమ్మవారు మాట్లాడుతూ ఉండడంతో నారాయణ అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. నారాయణ కంగారు పడ్డం చూసిన మహాలక్ష్మి, మీరు ఎందుకింత కంగారు పడుతున్నారు? అమ్మవారు మాధవ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అని చెప్పి అడగడంతో నారాయణ అయితే అదంతా ఏమీ లేదు అని చెప్తూ ఉంటాడు. అయితే అమ్మవారు మాత్రం జరిగినవన్నీ ఎలా జరిగాయో, ఎందుకు జరిగాయో అంతా నాకు తెలుసు, ఇక మీద ఏం జరగబోతుందో కూడా తెలుసు, నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది, నీకు కాబోయే భార్య కూడా ఇక్కడే ఉంది, నీ తమ్ముడికి నీకన్నా ముందు పెళ్ళైంది కదా, ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా జీవితాంతం కలిసే ఉంటారు అంటూ అమ్మవారు అయితే చెప్తూ ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆనందపడిపోతారు. అమ్మవారు చెప్పిన దాని ప్రకారం మాధవకు కాబోయే భార్య ఇక్కడే ఉంది అంటే తను మరెవరో కాదు, మనీషానే అయి ఉంటుంది అని గాయత్రి కూడా అర్థం చేసుకుంటుంది. ఇక గాయత్రి మహాలక్ష్మితో ఈ విషయం చెప్పడంతో మహాలక్ష్మి కూడా అవును, అమ్మవారు చెప్పిందే కరెక్ట్, వాళ్ళిద్దరికీ చాలా మంచి జంట అవుతుంది, వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను, ఈ పెళ్లికి మనీషా తరపున మా ఇంట్లో అందరినీ కూడా ఒప్పించి చాలా గ్రాండ్గా పెళ్లి చేద్దాము అని చెప్పి మహాలక్ష్మి నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు పెద్ద జాతకంలో ఉన్నటువంటి దోషం అంతా కూడా తొలగిపోయినట్టే కదా, మనం అమ్మవారికి మొక్కు చెల్లించాము, తనకు ఉన్నటువంటి దోషం తొలగిపోవడంతో ఈ పెళ్లికి ఎటువంటి అడ్డంకి రాదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక గాయత్రి కూడా, చూడు మహాలక్ష్మి, ఆ ఇంట్లో నువ్వు ఉండడం వల్లే ఈ సంతోషాలన్నీ కూడా ఉన్నాయి, నేను ఆ ఇంటి కోడలు అవ్వాలి అనుకున్నాను, ఆ తర్వాత జరిగిందంతా కూడా నీకు తెలుసు, ఇప్పుడు నువ్వే వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి, పదే పదే నేను రావడం చూసుకోవడం కుదరదు, ఇలా అప్పుడప్పుడు కలిసినప్పుడైనా వాళ్ళ సంతోషం చూస్తే నాకు అదే చాలు, చాలా సంతోషంగా ఉన్నారు మీరంతా, నాకు మనసుకి నిండిపోయింది, ఇక మీ సంతోషమే నా సంతోషం అనుకొని నేను కూడా నా జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తాను, దేవుడి దయ వల్ల, ఆ అమ్మవారి దయ వల్ల నాకు మంచి భర్త దొరికాడు, ఇక నాకు కావాల్సింది ఏం లేదు అని చెప్పి గాయత్రి కూడా మహాలక్ష్మితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోపక్క తారు అయితే అమ్మవారు ఆ అమ్మాయి శరీరం మీదకు వచ్చి ఇలా చెప్పిందేంటి, మాధవకు కాబోయే భార్య ఈ ఊళ్ళో ఉండడం ఏంటి, ఇక్కడ ఉండడం ఏంటి, ఎవరా అమ్మాయి, అమ్మవారు గాయత్రి గురించి ఏమైనా చెప్పిందా, గాయత్రికి ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా, ఆ పెళ్ళి నిలబడదా, అమ్మవారి ఉద్దేశం ఏంటి, అసలు ఏం జరగబోతోంది, అమ్మ రుద్రాంబిక అసలు ఏం చేయాలనుకుంటున్నావు, నా కూతురు జీవితాన్ని సంసారాన్ని కాపాడు తల్లి అని చెప్పి తయారైతే చాలా కంగారుగా అమ్మవారికి దండం పెట్టుకొని కోరుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన గాయత్రి, ఏంటి అమ్మవారిని ఏంటో తెక్కోరేసుకుంటున్నావు, దేని గురించి అంత గట్టిగా దండం పెడుతున్నావు అని చెప్పి అడగడంతో దానికి తాయారు, అమ్మవారు ఇందాక ఆ అమ్మాయి శరీరం మీదకు వచ్చి చెప్పింది కదా, మాధవకు కాబోయే భార్య ఇక్కడే ఉందని, ఈ గుళ్ళోనే ఉందని అని చెప్పి తను ఎవరి గురించి చెప్పిందే నాకు అర్థం కావట్లేదు, మాధవకి నువ్వంటే ఇష్టం, నీకు మాధవ అంటే ఇష్టం, కానీ నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఇక మీరిద్దరూ కాకుండా ఇంకా ఒకళ్ళనొకళ్ళు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అని చెప్పి తయారు అయితే చాలా కంగారుగా గాయత్రితో అనడంతో, ఓహో అదా సంగతి, నువ్వు ఇప్పుడు దాని గురించి కంగారు పడుతున్నావా, అమ్మవారు చాలా మంచివారు, నీలాగా దుర్మార్గురాలు కాదు కదా, అలా ఎలా ఆలోచిస్తుంది,
బావకు కాబోయే భార్య ఈ గుళ్ళోనే ఉంది అంటే అర్థం తను మరెవరో కాదు మనీషా అని. ఖచ్చితంగా మనీషాకి బావకి పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరూ చాలా చూడచక్కని జంట అవుతారు. వాళ్ళిద్దరి పెళ్లికి కూడా నేను వస్తాను. నువ్వేమీ తప్పుడు ఉద్దేశాలు తీసి తప్పుడు ఆలోచనలు చేయొద్దు. బావ కానీ తన కుటుంబం కానీ పొరపాటున కూడా నా కాపురాన్ని చెడగొట్టి నన్ను ఆ ఇంటి కోడలుగా చేసుకోవాలని చూడరు. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండు అని చెప్పి గాయత్రి అయితే తయారుకు బాగా గడ్డిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తాయారు కూడా అవునా, అదైతే మంచిదేలే అని చెప్పి ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క శైలు వాళ్ళ అమ్మా నాన్న తనకు బలవంతంగా పెళ్లి చేయడం చూసి శైలు అయితే పెళ్లిపీటల మీద గట్టిగా నేను తల్లిని కాబోతున్నాను అని అరుస్తుంది. ఆ మాటలు విన్న అక్కడ వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావా అని చెప్పి వరాలు అయితే శైలుతో, ఏంటే నువ్వు నిజమే చెప్తున్నావా, ప్రెగ్నెంట్గా ఉండడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శైలుని కొట్టబోతుంది. అప్పుడే పెళ్లి కొడుకు తన తల్లిదండ్రులు వాళ్ళని ఆపి, ఇప్పటి వరకు జరిగింది చాలు, మీరు ఏదో మంచివాళ్ళు అనుకున్నాం, మీ అమ్మాయి ఇంత ధైర్యంగా ఇంత గట్టిగా చెప్తుంది అంటే ఖచ్చితంగా అది నిజమే అయి ఉంటుంది. ఆల్రెడీ గర్భిణీతో ఉన్న అమ్మాయిని నాకు అంటగట్టాలని చూస్తున్నారా, మీ మీద మీ అమ్మాయి కాదు నేను కేసు పెడతాను, అసలు ఏమనుకుంటున్నారో అని చెప్పి పెళ్లి కొడుకు వాళ్ళందరూ కూడా వాళ్ళని అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వరాలుకైతే ఏం చేయాలో అర్థం కాదు. తన భర్త కూడా శైలు వంక చూసి, ఏంటమ్మా శైలు, నువ్వు చెప్పేది నిజమేనా, నిజంగానే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావా అని చెప్పి అడగడంతో దానికి శైలు, ఏం చేయమంటారు నాన్న, నేను వద్దంటున్నా కూడా నన్ను బలవంతంగా పెళ్లి చేయాలని చెప్పి ఇంతకు తెగించారు కదా, ఇక మీకు ఏం చేయాలి, మిమ్మల్ని ఎలా నమ్మాలి, మీ మాటలు నమ్మి ఏదో మొక్కంటే గుడికి వచ్చాను తప్ప మీరు ఇంతకు తెగిస్తారు అనుకోలేదు. మీరు బలవంతంగా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు అంటే ఇవాళ కాకపోతే రేపైనా చేస్తారు, ఇంకా ఏదైనా చేస్తారు. అందుకే నేను తల్లిని కాబోతున్నానని అబద్ధం చెప్పాను. మీరు కనుక ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేస్తారంటే ఈ అబద్ధాన్ని నిజం చేసి తీరుతాను. కేశవకి నాకు పెళ్లి జరిగేంతవరకు ఆ ఇంట్లో ఉంటాను అని చెప్పాను. ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే వెంటనే కేశవ దగ్గరకు వెళ్ళిపోతాను. కానీ తన అన్నయ్య గురించి ఆలోచించి కేశవ నన్ను ఇక్కడ ఉంచాడు. అంత గొప్ప వ్యక్తిత్వం తనది. అలాంటి వ్యక్తి మీకు ఎందుకు నచ్చట్లేదు? వాళ్ళ కుటుంబం గురించి ఎందుకు పదే పదే తప్పుగా మాట్లాడుతున్నారు? తనకి ఏం తక్కువైంది నాన్న? మెకానిక్ అనేవాడు మనిషి కదా, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా అని చెప్పి శైలు చాలా సీరియస్గా వాళ్ళకి గడ్డి పెడుతుంది. ఇక శైలు మాటలు విని వాళ్ళు, మనం ఎంత చెప్పినా ఇంకా తన వినదు, మారదు, ఇంకా తన ఇష్టం తనది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత శైలు అయితే తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. వరాలు, తన భర్త సురేష్ ముగ్గురు కూర్చొని శైలుకి ఇంకా మనం ఎంత చెప్పినా కూడా తను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అందరి ముందు కూడా మన పరువు పోయింది, తను ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా అందరికీ తెలిసిపోయే ఉంటుంది. ఇక కేశవ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించడం తప్ప మనకు ఏ దారి మిగల్లేదు అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఇక మహాలక్ష్మి వాళ్ళు కూడా అక్కడ అమ్మవారు చెప్పిన మాట ప్రకారం మనీషాకి మాధవకి ఖచ్చితంగా పెళ్లి జరిపించాలి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉంటారు. అయితే అదే టైంలో మనీషా వాళ్ళ బావ ఊరు నుంచి వచ్చి మనీషాని బలవంతంగా అక్కడి నుంచి తీసుకొని వెళ్తాడు. మనీషా అయితే అసలు నేను రానని చెప్పి ఎంత ఏడుస్తున్నా కూడా బలవంతంగా బీహార్కి తీసుకొని వెళ్ళి తనని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూడడంతో మహాలక్ష్మి, చక్రి, కేశవ, మాధవ వీళ్ళందరూ కూడా బీహార్కి వెళ్ళి మనీషాని తీసుకొని వచ్చి అక్కడే అమ్మవారి గుళ్ళోనే ఇద్దరికి పెళ్లి జరిపిస్తారు. మహాలక్ష్మి చక్రి దగ్గర ఉండి మాధవకి, మనీషాకి ఇద్దరికి కూడా పెళ్లి జరిపించడంతో ఇంట్లో ఆనందాలు నెలకొంటాయి. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే ఖచ్చితంగా జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.